విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఇక్కడ గుడ్లవల్లేరు కంటే కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు వరద కోసము అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నీళ్ళలో నడుస్తూ బోట్లో వెళ్తున్నారని చెప్పేసి ప్రజలు చాలా మంది 76 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రజల కోసం ఏం చేస్తున్నారు. నాకు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ నీళ్ళలో వెళ్తే ఫ్లడ్ ఏమన్నా అవుతుందా? లేదా చంద్రబాబు నాయుడు భుజం మీద ఏమన్నా ఆహార పొట్లాలు తీసుకెళ్తున్నాడా? ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు? అలా ధైర్యం చెప్పడానికి వెళ్తున్నారు. ఎట్లా అంటే నువ్వు వరదలో మునిగిపోయినోడికి నువ్వు ధైర్యం చెప్పేది ఏంటి? ఇప్పుడు ఈయన పడవలో వెళ్తున్నాడు, ఆయన చుట్టూ 10 మంది అధికారులు కూర్చున్నారు, చెయ్యి ఊపుకుంటూ వెళ్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త అని. అది ధైర్యం చెప్పడం కాదు. దాంట్లో ఫుడ్ ఐటమ్స్ వాటర్ క్యాన్ తీసుకెళ్ళి అక్కడ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళని ఆ బోట్లో వెనక్కి తీసుకొచ్చి ఆ బోట్ 10 ట్రిప్పులు వేస్తే ఏమవుతుందంటే రిలీఫ్ ఏర్పడుతుంది. అక్కడ నీ పబ్లిసిటీ పిచ్చి కోసము గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపినట్టు నువ్వు ఏం తిరుగుతున్నావు? నువ్వు ఒక బోట్ వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఉన్నాయే అరకొర బోట్లు, ఆ బోట్లలో ఒక దాన్ని నీ పబ్లిసిటీ పిచ్చి కోసం వాడుతున్నావు. నువ్వు ఆ బోట్లలో ఎంతమందికి నువ్వు ఆహార పదార్థాలు మంచినీళ్ళు అందించవచ్చు? మంచినీళ్ళ ఒక సరుకు తీసుకుని వెళ్తుంది, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చేసిన తర్వాత అక్కడ ఎవరైతే అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నారో ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ క్యాంప్స్లో పెట్టి మళ్ళీ ఈ చక్కర్లు కొడితే అది ఆ బోటుని ఎక్కువ యూటిలైజ్ చేసిన వాళ్ళు అవుతారా? లేకపోతే చంద్రబాబు నాయుడు చక్కర్లు కొడితే వరద కంట్రోల్ అవుతుందా? నీ పబ్లిసిటీ పిచ్చితోనే ప్రజలకి చేయాల్సిన సహాయం చేయకుండా 76 ఏళ్ల వయసు వాడు తిరుగుతున్నట్టే నువ్వు 76 ఏళ్ళంటే 106 సంవత్సరాలు తిరిగితే నాకేంటి? ప్రజలకేం ఒరిగింది? అంటే ఇప్పుడు తిరగకపోతేనేమో తిరగలేదని. ఎందుకు తిరగాలి? ఎందుకు తిరగాలి? తిరగాల్సిన అవసరం లేదు. మనోధైర్యం ఇవ్వాల్సింది ఒక ఆమె చిన్నపిల్లలకి భోజనం పెట్టాయంటే ఇట్లా చెయ్యి ఒప్పుకుంటూ పోతున్నాడు ఆయన. అది మనోధైర్యం ఇవ్వటమా? ఆయన పోకుండా చిన్నపిల్లలకి పాలు, ఆహార పదార్థాలు, మంచినీటి క్యాన్లు తీసుకెళ్ళి పంపిణీ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఎవరైతే నీట మునిగి ఉన్నారో వయసులో మీరిన వాళ్ళు, మహిళలు, పిల్లలు ఉంటే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి రెస్క్యూ క్యాంప్ తీసుకొచ్చి ఈ చక్కర్లు కొడితే మనోధైర్యం ఇవ్వటమా? మనోధైర్యం అంటే ఇవ్వటంటే ఏంటి? నీ ముఖం చూస్తే నాకేమన్నా ధైర్యం వస్తుందా? నువ్వు చేసే పనుల వల్ల మాకు మనోధైర్యం వస్తుంది. పబ్లిసిటీ కాకపోతే ఏముంది? అది